హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో మన కాడ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో మనకు స్టాక్ ఎంత ఉంది? అదేవిధంగా ఏసీల్లో ఏ విధంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు? సో ఏసీ శాంపిల్‌లను ఏ విధంగా మనకు బయటకు తీసి రేట్ అనేసి డిక్లేర్ చేస్తారనేసి మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్స్‌పోర్ట్ ఏమైనా ఉందా? మన లోకల్ ఎక్స్‌పోర్ట్ అంటే భారతదేశ అవసరాలకు సో నెలకు ఎన్ని లక్షల టిక్కీలు అయితే మనకు అవసరానికి వెళ్తూ ఉన్నాయనేసి మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఎవరైతే మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మనకు ఈ విధంగా అయితే మిర్చి బస్తాలను శాంపిల్‌గా చూసి మనకు రేట్ అనేసి డిసైడ్ చేస్తా ఉంటారు. సో లోపల గర్భం పోయిందా? అదేవిధంగా ఏముందనేసి క్వాలిటీ బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే మీకు ఏసీల వద్ద అయితే 13,500 నుండి 14,000 వరకు పెట్టి ఏసీల వద్ద అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా మనకు ఏసీ శాంపిల్ అనేసి పెట్టి మనకు అన్ని బస్తాలైతే మార్కెట్‌కి రావు. సో ఏసీ శాంపిల్ ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క బస్తాలను మాత్రమే ఒక బస్తాను తీసుకొచ్చి ఇక్కడ రేట్ అనేసి చెప్పడం జరుగుతా ఉన్నది. సో ఈ విధమైన క్వాలిటీ మిర్చి మనకు ఎక్కువగా మనకు గుంటూరు, పల్నాడు ఆ ఏరియాలో అయితే కొనుగోలు అయితే అయితా ఉన్నది. ఈ క్వాలిటీ మిర్చి వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీలో ఉన్నట్లయితే మనకు 13,500 నుండి 14,000 అయితే వరకు చేసుకోవడం జరుగుతా ఉన్నది. ఇది అయితే మనకు ఖమ్మం మార్కెట్‌లోని ఏసీలో ఉన్నటువంటి సరుకండి. ఇది మనకు 13,000 నుండి 13,500 ఈ విధంగా అయితే ఖమ్మం పరిధిలో అయితే కొనుగోలు చేస్తా ఉన్నారు. మనకు ఈ ఎక్స్‌పోర్ట్ అనేసి తెలుసుకుంటే మనకు భారతదేశ అవసరాలకు మాత్రమే ఈ ఎక్స్‌పోర్ట్ అయితే నడుస్తా ఉన్నది. మనకు బయట అయితే ఎక్స్‌పోర్ట్ అనేసి లేదు. అదేవిధంగా భారతదేశ అవసరాలకు మనకు ప్రతి నెల వచ్చేసి మనకు 10,00,000 టిక్కీలు మనకు అవసరమైతా ఉంటది. అదే సంవత్సరానికి వచ్చేసి మనకు 1,00,00,000 నుండి 1,10,00,000 టిక్కీలైతే మనకు అవసరం. మన దగ్గర స్టాక్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణలో కలుపుకొని 2,00,00,000 టిక్కీలైతే మన దగ్గర ఉన్నది. సో ఫర్దర్‌గా మనకు బంగ్లాదేశ్ అదేవిధంగా వేరే దేశాలకు మనకు ఎక్స్‌పోర్ట్ గనక వస్తే ఈ 1,00,00,000 బస్తాల మనకు వెళ్ళిపోతే మనకు రేట్ వచ్చేసి మనకు 1000 నుండి 1,500 రూపాయలైతే మార్జిన్ అయితే కదలిక అయితే వచ్చే అవకాశం ఉన్నది. కాకుంటే మన దగ్గర మనకు పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్‌కి అయితే క్లోజ్ అయిపోయినాయి. మనకు అక్కడ ఎగుమతులు, దిగుమతులు ఏమీ లేవు. ఓన్లీ బంగ్లాదేశ్ కూడా మనకు ఎగుమతులు, దిగుమతులు లేవు. లోకల్‌గా మనకు భారతదేశ అవసరాలకు మాత్రమే ఈ యొక్క మిర్చిని మన అవసరాలకైతే ఉపయోగిస్తున్నారు. ఫర్దర్‌గా మనకు వేరే దేశాల నుండి ఎక్స్‌పోర్ట్ గనుక వస్తే మనకు ఒక రూ. 1,000 అయితే పెరిగే అవకాశం ఉన్నది.